మేమందరం మంచి మాట్లాడుతున్నాం. అలాగే మన మధ్యన చక్రి వెత్తున్నాడు. అతనవుతే ఎన్నో తరగతి చదువుతున్నావు? ఫిఫ్త్. ఫిఫ్తా? గట్టిగా చెప్పు. ఫిఫ్త్. నువ్వే తరగతి చదువుతున్నావు? ఫస్ట్. ఒకళ్ళైతే ఫిఫ్త్ చదువుతున్నారు, ఒకళ్ళైతే ఫస్ట్ చదువుతున్నారు. అంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఒక 3 సంవత్సరాల గ్యాప్. అంటే వీళ్ళు బాగానే చదివాడు, ఆడు బాగానే చదివాడు. అయితే మనం ఈ గ్రేట్ పర్సన్ వీళ్ళిద్దరిని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అసలు ఏంటి అన్నది. అసలు వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు, నేనే తీసుకొచ్చేసాను ఒకసారి చిన్న ఇంటర్వ్యూ చేద్దాం అసలుగే అని. అయితే మా వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఒక ట్రక్కి ఒక ఇసుకేసి దాంట్లో లాగుతున్నారనమాట. లాక్కుని అన్నదమ్ములు ఇద్దరు అది తీసుకొచ్చాము ఇక్కడ పోతున్నారు. మా ఇక్కడ పెద్ద చెరువు ఉంది, చెరువు అదిగోండి చెరువు. ఈ చెరువుని కప్పెడటానికి వీళ్ళు ఆ ట్రక్ని లాగి లాగి మరీ ఆ ఇసుక అనేది ఇక్కడ నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నారు. నేను అన్నాను అది కాదురా ఒకసారి చిన్న ఇంటర్వ్యూ అని నేను చెప్పాను. ఇప్పుడు చక్రి మన మధ్యన ఉన్నాడు కాబట్టి ఒక మాట మాట్లాడతాడు. అలాగే ఫస్ట్ చెప్తాను అనమాట. చెప్పేతోటి అదే నువ్వేం చదువుతున్నావు ఏంటో చెప్పు. నువ్వేం చదువుతున్నావు ఏంటో చెప్పు. నువ్వేం చదువుతున్నావు ఏంటో చెప్పు. ఫోర్త్. ఫిఫ్త్. ఏ క్లాస్? ఫిఫ్త్. ఏమేమి పాఠాలు ఉంటాయి? తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్. ఈ సబ్జెక్ట్స్ ఉంటాయా? నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? మ్యాథ్స్, తెలుగు. మ్యాథ్స్ తెలుగు అంటే బాగా ఇష్టం అంట. అయితే రెండో వాడిని అడుగుదాం. ఒకటో తరగతి చదువుతున్నాడు ఆడు, ఈడేమో ఫిఫ్త్ చదువుతున్నాడు. ఆడే ఏ తరగతి ఇష్టం? ఫస్ట్ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్. నా పేరు చెప్పరా. ఇటు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. మా వద్ద మనోడికి ఏంటంటే ఏం చదువుతుందో అర్థమవుతుంది అనమాట అడిగి. అంటే ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఇలా కూడుకున్నామంటే ప్రీవియస్గా మేమైతే చాలా ఒక అద్భుతమైన మేము చేసాము. ప్రజెంట్ అయితే మేము జాన్ చెట్టు దగ్గర కూర్చున్నాం. జాన్ చెట్టు మీకు చూపెడుతున్నాం చూడండి. జాన్ చెట్టు, ఇదేమో జాన్ చెట్టు మొత్తం. అయితే మేము ఇక్కడ ఇలాగ పడుకోవడానికి ఇలా వేసుకుని ప్రజెంట్ దీని మీద పడుకుందాం అనుకున్నాం. ఇలా జాన్ చెట్లు చూస్తా కాయలు తింటూ ఉందాం అనుకున్నాం. నాకు అనిపించింది అసలే ఇలాగే ఈ చెరువు ఉంటుంది. ఈ చెరువులో చల్ల గాలి అనేది బాగా వస్తుంది అనమాట. మీరు కనబడుతుంది చెరువు. ఈ చెరువులోంచి గాలి బాగా వస్తుంది. ఒకసారి మన అందరికీ ఒకసారి చెరువు గురించి, వాతావరణం గురించి, ప్రకృతి గురించి నేను చెప్పాలనుకున్నాను. మన చక్రిని వీళ్ళు కూడా ఎందుకున్నారంటే జాంకాయ గురించి చెప్తారన్నమాట. అంటే ఈ జాన్ చెట్టు ఏంటి అసలే ఒక జాంకాయతో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఇది మనం చూసుకున్నట్టు జామాకు. ఇది మనం తినొచ్చు కూడా జామాకు. చాలా డైజెషన్కి ఏంటి బాగా అరుగుదల డైజెషన్ అన్న ఒకటే. అయితే అరుగుదలకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ముగ్గురం తిన్నాం చూడు. ఈ ఆకు ఉంది, ఇది అరుగుదలకి అన్నమాట. ఎప్పుడైతే ఈ చిగురు ఉన్నదో ఈ చిగురు నోట్లో పెట్టుకుని చిగురు నోట్లో పెట్టుకుని ఇలా ఈ ఆకు తీస్తుంటే అన్నం తిన్న తర్వాత అరుగుదల బాగా ఉంటుంది. అలాగే ఇది ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. ఒక యాపిల్స్కాయ ఏంటంటే 5 యాపిల్స్కాయలు ఒక జామకాయతో సమానం అంటారు. అలాంటప్పుడు మాకు చాలా జాంకాయలు ఉన్నాయి. ఒక జాంకాయ తీరా, ఒక పండుపోయిన జాంకాయ తీ. చూడు అక్కడ ఉంటుంది చూడు, అది ఎక్కడి తీసే కోసే ఏదో పండిపోయింది అక్కడ. పచ్చి చూపించు. మంచిది పచ్చి కదా, మంచి ముగ్గుపోని చూపించు. ముగ్గుపోని లేదా ఎక్కడ? ఏది
అక్కడ ఉందరు పైన ఉంది బాగా. అది అది కాయ ఇది పట్టుకో, ఇది పట్టుకోరా. నేను ఎక్కుతాను. జాన్ చెట్టు మనం ఎక్కుదాం. ఇది ఉగ్గుబంది కదా, ఇదో ఒకటి పట్టుకురా జాంకే. ఇదిగో ఇది కూడా ముగ్గిందే కదా, పట్టుకున్నాను. ఇవి కూడా ముగ్గింది. మన మొత్తం జాంకాయలు అనేది మన కోసం పెద్ద పెద్ద ప్లేస్లో పెట్టాయి. మళ్ళీ మేము మొత్తం జాంకాయలు మన కోసం. ఇదిగోండి జాంకాయలు, మా ఊరి దగ్గర కూడా ఉన్నాయి. నీ కాయ ఏందన్నా? అదే మా దగ్గర వాటర్ అనేది మాకు చాలా తక్కువ అక్కడ కూడా, అందుకే మేము తుడిచేసుకుని మా కొడుకుంటారా వాటర్ చూడండి. ఇది జాంకాయ అనమాట. చాలా చూసారా, న్యాచురల్గా చాలామంది ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ వేసి ఇంజక్షన్ చేసి పెంపుదల అనేది చేస్తున్నారు. కానీ న్యాచురల్గా దొరుకుతుంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అవునారా? మీ జాంకాయలు చూపించండి, అవును ఎలా ఉన్నాయి. ఇదిగోండి మా జాంకాయ కూడా అమ్మోహం సూపర్ అమ్మోహంగా ఈ విధంగా మంటున్నారు. మీకు ఒక మాట్లాడు ఇప్పుడు, ఎలా ఉంది? బాగుంది. తీగ ఉందా, పొలగా ఉందా? నీకు జాకెట్ తింటుంటే ఎలా ఉంది? చాలా తీగా, ఏదో సాల్ట్ వేసినట్టు, అందులో పంచదార వేసినట్టు జాకెట్. ఇంకా మొగ కూడా చాలా గట్టిదే, ఎందుకంటే ఇది న్యాచురల్ వాటర్ అన్నమాట. అక్కడ దాంట్లో నీళ్ళు వస్తాయి, దాంట్లో ఎక్కువ చేపలు ఉంటాయి. చెప్పాలంటే చేపలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ చేప నీళ్ళకి వీటికి బాగా బలం పొంది జాంకాయలు అనేది వస్తున్నాయి. నేనైతే సగం తినేసా, మన వాళ్ళు కూడా సగం తినేసారు. మాట్లాడు. జాంకాయ బాగుంది, మీరు ట్రై చేయండి. ఆరోగ్యం మంచిదా జాంకాయ? మంచిది. జాంకాయ నీళ్ళ పోషకాలు ఉంటాయి. జాంకాయ మంచిదా? మంచిదే. జాంకాయ కూడా చాలా మంచిది. అయితే ఇదే కాదు, ఇప్పుడు దాకా మనం ఆకులు బెనిఫిట్ చూసాం, అలాగే జాంకాయ బెనిఫిట్ కూడా మనం చూసాం. మాకు ఆ కొమ్మ గురించి మనకు తెలియదు, అంటే ఆ కొమ్మలో ఏమైనా చేయగలమా అని నాకు ఆలోచన వస్తుంది. కొమ్మలోంచి అయితే మనం ఏం చేయలేం, అలా మీరు ఏం చేయగలరా? చేయలేం. ఆ కొమ్మ కొట్టేస్తే మనం చిన్నపిల్లలకి ఏదన్నా ఆట ఆడుకునే వస్తువు మనం చేయగలం అంతే. కానీ బాగుంది జాంకాయ ఫ్రెండ్స్, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గర్భిణీలు ఏంటి ఇదేంటి వాళ్ళకన్నా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, చిన్నపిల్లలకి మంచి ప్రోత్సాహం ఇస్తుంది. అంతేనా? అంతే. కానీ నేను అన్నీ చెప్పి నిజమా కాదా అబద్ధమా ఒకసారి కామెంట్ చేయండి. నిజమైతే ఎస్ అని చెప్పండి, అబద్ధం అయితే అబద్ధం అని చెప్పండి. అంతేనా? అంతే కదా. రోజు ఎంత కండ పెంచాడంటే, కండ రోజు ఒక జాంకాయ తింటున్నారు. అందుకే బొగ్గలో అందుకని ఇంత బేవచ్చంగా వచ్చింది. నాకు కూడా చిన్న బొగ్గలు ఉన్నాయి, ఇప్పుడు జాంకాయ తిని బొగ్గలు వచ్చినాయి. ఏడు కూడా జాంకాయ తిని బొగ్గలు వచ్చినాయి. అంటే జాంకాయ రౌండ్గా ఉంటుంది కదా, అదే మీరు కూడా బాగా జాంకాయ తినండి.
ఈ జాంకాయ ఇది అది అన్నీ న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి మీరు బయట కూరగాయల్లో ఏంటి కూరగాయల షాప్ దగ్గర కాదు కానీ మీరు బయట అమ్ముతూ ఉంటారు 5 రూపాయలకో 10 రూపాయలకో దొరుకుతుంది. అదే మీరు మందు పెట్టుకోవాలంటే చాలా కష్టం. అప్పుడు డైజెషన్కి డొపాస్టిన్ అని తర్వాత ఇంకేవో ఉన్నాయి. అరటి పళ్ళు జాంకాయ అనేది తినండి. అరటిపండు జాంకాయ ఇలాంటి ఫ్రూట్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే డ్రాగన్ ఫ్రూటు మళ్ళీ ఇదేంటిది అరటిపండు, యాపిల్ యాపిల్ దానిమ్కాయ బత్తాకాయ ఇంకా పుచ్చకాయ అవి తినాలి. బాగా వస్తుంది చదువు బాగా చెప్పు నువ్వు కూడా. ఇదిగోండి మీరు అరటిపండు మామిడికాయ బనానా ఇది పుచ్చకాయ యాపిల్ తినండి బలం వస్తుంది. అవును ఇవన్నీ బలం ఇచ్చేయండి. ఈ రోజుల్లో ఏంటంటే అందరూ నూనె ఆయిల్ ఇవన్నీ వేసి పెంచుతున్నారు. ఇవన్నీ అంత రైట్ కాదు. మనం ఎప్పుడైతే ఇవన్నీ మనం వేసి పెంచుతాము ఇప్పుడు దాకా మనం జాంకాయలు మనం చూసాం. ఇప్పుడైతే నా చేతిలో కొబ్బరికాయ ఉంది. నేనైతే ఒలిసే మనది లేదు. ఇదైతే ఇలా ఉంది కానీ చాలా మంచిదండి కొబ్బరికాయ. ఎండాకాలంలో వాటిల్లో మనం ఈ కొబ్బరికాయ నీళ్ళు మనం తీసుకున్నట్లయితే చాలా మంచిది. మీరు అది మనకి ఒక లీటర్ వచ్చి అప్పుడు 60 రూపాయలు దొరికేది. ఇప్పుడు కొద్దిగా 70 రూపాయలు 80,000 అంటున్నారు 80 రూపాయలు అంటున్నారు. కానీ ఎప్పుడైతే మనం ఈ కొబ్బరి నీళ్ళు తాగుతామో చాలా ఆరోగ్యకరం అండి. అది మెయిన్గా మన బాడీ ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మీకు ఎక్కడ కొబ్బరికాయ నీళ్ళు దొరికినా ఎప్పుడు మీరు అసలు చేయొద్దు. ఒక 60 రూపాయలు పోద్ది 70 రూపాయలు పోద్ది కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే మీకు చాలామంది ఏంటంటే పెప్సీ థమ్సప్ లిమ్కా ఇలాంటి పెద్ద పెద్ద లీటర్లో 100 వేసి ఇలా వేసి కొంటూ ఉంటారు 2 లీటర్లు అలాగా. అవి గ్యాస్ పట్టేసి గ్యాస్ ప్రాబ్లం రావటం కానీ ఇవి కానీ బాగా జరుగుతాయి. దాని బదులు మీరు ఎప్పుడైతే ఈ కొబ్బరి నీళ్ళు అనేది మనం తాగుతామో చక్కగా ఏ గ్యాస్ ప్రాబ్లం ఉండదో మీకే హెల్త్ చాలా బెనిఫిట్ అవుద్ది. లేని పోషకాహారాలన్నీ అవి ఇస్తాయి మినరల్స్ అనేవి కూడా ఇస్తాయి. ఇది చూసారు కదా కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒకటి నేను చూపెడుతున్నాను. మా దగ్గర అయితే మనోడు ఉన్నాడు. మనోడు గ్లామర్కి కారణం ఏంటంటే కలబంద. అది మొక్క తీసుకురా నాన్న. చూస్తున్నారు కదా అది అది చిన్నది తీసుకురా చిన్నది. ఇది కలబంద అంటారు. మనం సరిగ్గా చూసినట్లయితే దీన్ని ఇలా ముక్కలు చేసి మన స్కిన్కి ఏదైనా ఇరిటేషన్ ఉన్నప్పుడు ఇది కనబడుతుంది కదా ఇది 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 మనం ఎలా మనం రాసుకున్నట్లయితే చక్కగా స్మూత్గా వస్తుంది. అలాగే ఏది దెబ్బ తగిలినప్పుడు కూడా ఇద్దరు వాసుకోవచ్చు. ఆయింట్మెంట్లా పనిచేస్తుంది. అలాగే మంచి పొక్కులు ఉన్నప్పుడు కూడా ఇది రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది న్యాచురల్గా. అలాగే దీని లోన గుంజు ఉంటుంది కదండి. ఈ గుంజు తినొచ్చారా? తినొచ్చా? అంటే మనోడికి తెలియదు. ఈ లోన గుంజు మనం తినొచ్చు. ఇదిగోండి నేనైతే మన దగ్గర ఇదేం లేదు. ఇది ఎలా కనబడుతుంది కదా టేస్ట్ సేది బాగా సేది కానీ హెల్త్ బెనిఫిట్ మరి ఏం చేస్తాం మరి హెల్త్ బెనిఫిట్ చూసుకోవాలి. నేను సరదాగా అన్నాను. ఇది తినొచ్చు. సీరియస్గా చెప్తాను ఇది తినొచ్చండి. ఇది హెల్త్ బెనిఫిటే న్యాచురల్గా నేను చెప్తున్నాను. బాగా తినొచ్చు. ఇప్పుడు మా చక్రిగాడు అలాగే మా వాళ్ళు ఉన్నారు కొద్దిగా వీళ్ళు మీకు అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. తర్వాత అవి మాకు కాదు కానీ ఒకవేళ మీకు కానీ నచ్చితే మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేసి కొట్టండి. అంతే అండి. నేనేదో ప్రమోట్ చేయాలి వీడియో అదే మాకేం లేదు. మాకేంటంటే న్యాచురల్గా బెనిఫిట్ అంటే ఇది మాకేంటంటే ఈరోజు జస్ట్ ప్రకృతిగా మీకు నేను చెప్పబోతున్నాను. అందుకనే నేను ఇది చెప్పాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్.
ఏంటది?